సీఎం రేవంత్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పైసలు పదవి రెండు మీకేనా అంటూ సీఎంను ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాకున్నా తనకు అన్యాయం చేసినా పర్వాలేదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్యాయం చేయవద్దని అన్నారు. మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే సీఎం రేవంత్ పై మళ్లీ విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. రేవంత్ ని టార్గెట్ చేసుకుని రాజగోపాల్ చేస్తున్న కామెంట్స్ కారణంగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని డిసైడ్ అయింది. అయినా రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సెన్సేషన్ కామెంట్స్ చేస్తున్నారు. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతోనే రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీలోని ముఖ్యమంత్రిపై సెటైర్లు వేస్తున్నారని టాక్. మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే పార్టీలో చేర్చుకున్న తర్వాత కొత్తగా అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవి ఇవ్వలేమని సాకు చెప్పడం సరైంది కాదంటూ అటు రాజగోపాల్ రెడ్డి కూడా మండిపడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన మరోసారి సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాలు నిర్మాణాల కోసం గత 20 నెలలుగా ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మంత్రిని 100 సార్లు కలిసినా ఫలితం లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదన్నారు. పదవులు మీరే తీసుకుంటున్నారు, నిధులు కూడా మీరే తీసుకుంటున్నారని అడగాలా వద్దా అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిని కానీ పార్టీని కానీ విమర్శించడం లేదని, మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావటం లేదని ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక వలిగొండ చౌటుప్పల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని, ఆ బిల్లులు ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే వస్తాయి. అందుకే నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి పదవులు మీకే, పైసలు మీకేనా అని అడిగానంటూ వివరించారు. ఇక త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని తన నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారితో కలిసి తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం పోరాడతానని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వడం అనేది అధిష్టానం నిర్ణయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవి రావాల్సి ఉంటే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని, ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం వారితో కలిసి తాను పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో తనకంటే మంచి నాయకుడు మీకు దొరుకుతాడా అని అక్కడి ప్రజలను ప్రశ్నించాడు.